జాతకరీత్యా సూర్యచంద్రుల యొక్క స్థితి చాలా ప్రధానమైనది. మానసిక ఒత్తిడులు జీవితంలో రాకుండా ఉండాలి అంటే, ప్రశాంత జీవితం కొనసాగించాలి అంటే రవిచంద్రుల యొక్క స్థితి జాతకరీత్యా బాగుండాలి. మరి ఈ రవిచంద్రుల యొక్క స్థితి సరిగా లేనప్పుడు, ఏలినాటి శని ఇటువంటివి ఏర్పడినప్పుడు, గ్రహాల యొక్క ప్రతికూలత గోచారీత్యా కూడా కలిగినప్పుడు చాలా రకాలైనటువంటి ఒత్తిళ్లు, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవటం, ఇటువంటి సంఘటనలు బాగా చోటు చేసుకుంటాయి. మరి ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యచంద్రులు అత్యంత ప్రభావవంతమైనటువంటి గ్రహాలు. వీరి ప్రభావం జాతకుని మనసు, ప్రాణం, జీవితంపై ప్రత్యక్షంగా ఎక్కువగా ఉంటుంది. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రక్షాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత అంటుంది పురుష సూక్తం. యజ్ఞస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ప్రేరణతో మహత్తు, అహంకారం ఉద్భవించాయి. అలాగే స్వామి కల్పంతో విరాట్ పురుషుడు, విరాట్ పురుషుని మనసు నుండి చంద్రుడు, నేత్రాల నుండి సూర్యుడు, చెవుల నుండి ప్రాణాలు వాయువు, ముఖం నుండి అగ్ని ఉద్భవించాయి. మనసుకు చంద్రుడు కారకుడు కావడంతో జాతకుని మనసుపై చంద్రుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే సూర్యుడు జాతకుని ఆత్మ, ప్రాణంపై ప్రభావం కలిగి ఉంటాడు. ఈ రెండు గ్రహాలు జాతక చక్రంలో బలం కలిగి శుభస్థితిలో ఉన్నట్టయితే జాతకుడు ఉన్నత శిఖరాలకి చేరుకోవటమే కాకుండా ఎట్టి కష్టాలు, ఇబ్బందులు ఏర్పడినప్పటికీ తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. సూర్య చంద్ర గ్రహాలు జాతకంలో బలహీనంగా లేదా అశుభ స్థితిలో లేదా అశుభ దృష్టి కలిగి ఉన్నట్టయితే జాతకునికి మానసిక, శారీరక బాధలు ఏర్పడుతూ ఉంటాయి. ఒత్తిడి అధికమై రక్తపోటు, మధుమేహం, కీళ్ళ నొప్పులు ఇటువంటి వ్యాధులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని ఉపాయాలతోటి ఒత్తిడి, అలసట, ఇతర రోగాల నుంచి విముక్తి పొందవచ్చు. జాతకపరంగా సూర్యచంద్ర గ్రహాలకు బలం కలిగించాలి. స్వచ్ఛమైనటువంటి వెండి ఆభరణం ధరించాలి. అలాగే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయాలి. ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని సూర్యునికి ఎదురుండా రోజు చదివినట్టయితే మానసికమైనటువంటి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. రోజులో ఒక్కసారైనా 2 చేతుల్ని బలంగా రుద్దటం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. దీర్ఘశ్వాస తీసుకుని నెమ్మదిగా గాలి వదలడం వల్ల కూడా అలసట తగ్గుతుంది. ఇలా చంద్రుడి యొక్క ఉపాసన, సూర్యుడి యొక్క ఉపాసన, ఇష్టదైవం యొక్క ఉపాసన ప్రతిరోజు శ్రద్ధతో, భక్తితో చేసినట్టయితే ఒత్తిడులన్నీ కూడా మటుమాయం అవటమే కాకుండా తట్టుకునేటువంటి శక్తిని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియని సాధించుకునేటువంటి అవకాశం లభిస్తుంది.